ఇక పునరసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. పునరసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము. వీరు పుష్యమి ఆశ్లేష వీరు కర్కాటక రాశి కిందకి వస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరము రాజయోగంతో పాటు పదునైన సవాళ్లను కూడా విసురుతుంది. రాజయోగం ఉంది, దాంతోపాటు పదునైన సవాళ్ళు కూడా విసురుతుంది. జన్మగురువు అంటే జన్మగురు వనవాసం అని అంటారు. అంటే జన్మంలో కర్కాటక రాశిలో జన్మములో గురువు ఉండు, జన్మగురు వనవాసం అని అంటారు కదా, అలా అని భయపడకండి. ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, జన్మగురువే అయినప్పటికీ అతడు ఉచ్చస్థితిలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఉచ్చస్థితిలో ఉండి మీకు రాజ్యాధికారం లాంటి తేజస్సును ఇస్తాడు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు ఇది సువర్ణయుగం, స్వర్ణయుగంగా చెప్పవచ్చును. అయితే అష్టమ రాహువు, ద్వితీయ కేతువుల ప్రభావంల కుటుంబంలో ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అష్టమ రాహు, ద్వితీయ కేతువులు వల్ల కుటుంబంలో ఆర్థిక విషయాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయాలి. నోటి దురుసు తగ్గించుకుంటే ఈ సంవత్సరము ఈ జన్మగురువు మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడతాడు. ముఖ్యంగా నోటి దురుసు తగ్గించుకోవాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతువు మాటల వలన ఇంట్లో సమస్యలు తెచ్చిపెడతాడు. కాబట్టి నోటి దురుసును తగ్గించుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు పనికిరాదు. అలా చేసుకుంటే గురువు మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లగ్నములో ఉచ్చ స్థానంలో గురువు ఉంది కాబట్టి ఆ గురువు మంచి స్థాయిని ఇస్తాడు. అయితే ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు, సులభమైన పరిహారాలు, దుర్గాష్టోత్తరము లేదా లలితా సహస్రనామం పారాయణం చదువుకోవడము, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, పాలతో అభిషేకం చేయించడము, అట్లాగే నిరుపేదలకు పండ్లు, వస్త్రాలు దానం చేయడం వలన ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి కర్కాటక రాశికి లేకుండా పోతాయి, తొలగిపోతాయి, కాస్త ఉపశమనం లభిస్తుంది.